హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీ. వెల్కమ్ బ్యాక్ టు సన్నటిక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రీనరో J11 ఈ వైర్లెస్ మైక్ని ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం అండ్ ఈ మైక్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా టెస్ట్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనకి బాక్స్ పైన చూసుకుంటే మనకి బాక్స్ పైన అయితే ఈ వైర్లెస్ మైక్ యొక్క ఇమేజ్ అయితే ఉంది. సో మనం సైడ్ చూసుకుంటే మనకైతే వైర్లెస్ మైక్రోఫోన్ అని అయితే ఉంది. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే కొన్ని క్యూఆర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే అనేసి ఫస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 20 మీటర్స్ వరకు అయితే వస్తుంది అనేసి అంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆడియో క్వాలిటీ మంచిగా ఉంటుంది అంటున్నారు అండ్ క్లియర్ టింబర్ అనేసి అంటున్నారు. హై సెన్సిటివ్గా వాయిస్ అయితే రికార్డ్ చేస్తుంది అనేసి అంటున్నారు. సో వైడ్లీ కేపబిలిటీ అనేసి కూడా అంటున్నారు. వైడ్లీ కేపబిలిటీ అనేసి ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మాక్సిమం రిటైలర్ ప్రైస్ వచ్చేసి 3,999 అయితే ఉంది. బట్ ఇది అమెజాన్లో వచ్చేసి 1,700కి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి క్యూఆర్స్ అండ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి ఇక్కడ మనకైతే 2 వర్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి టైప్ సి కూడా వస్తుంది. సార్ టైప్ ఐఫోన్ సంబంధించిన టైప్ కేబుల్ సంబంధించింది కూడా మనకైతే వస్తుంది అనమాట. సో ఇది మనమైతే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో మనం బాక్స్ అయితే ఓపెన్ చేసిద్దాం. సో చింపేసి బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకైతే బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవన్నమాట. సో మనం ముందే చూసుకున్న మనకైతే యూజర్ మాన్యువల్. సో మనం ఈ విధంగా యూజ్ చేయాలనేసి యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి వారంటీ కార్డ్. సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్. సో మనం వారంటీ కార్డ్ని మనం పర్చేస్ చేసిన 30 days లోపు అయితే మనమైతే వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవాలంట. సో లేకపోతే మళ్ళీ కష్టమవుతుంది అంటున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు 30 days అని అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్. అండ్ ఇక్కడ చూసుకుని మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం కేసుని ఛార్జ్ పెట్టడానికి అయితే మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, కేసు అయితే ఛార్జ్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకైతే టైప్ సి పోర్ట్ అయితే టైప్ సి సంబంధించిన అయితే ఒక పిన్ అయితే ఇచ్చారు. సో దీంతో అయితే మనమైతే మైక్ కనెక్ట్ చేసి ఇక్కడ 3.5 హెడ్ఫోన్ జాక్ పిన్తో మనమైతే సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేసి అయితే మనమైతే టెస్ట్ చేసుకోవచ్చు అండ్ మనం వినొచ్చు కూడా. సో నెక్స్ట్ ఇది అన్నమాట పిన్. అండ్ ఇది వచ్చేసి లైటింగ్ కేబుల్. సో మనం ఐఫోన్కి పెట్టుకోవడానికి అయితే లైటింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో మనమైతే ఈ మైక్ని మనం ఐఫోన్కి కూడా మనమైతే సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చేసుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ చూసుకుని మనకైతే కేస్ అయితే ఉంది. సో కేస్ చూసుకోవచ్చు. మనకు గ్రీనర్ అనేసి అయితే ఉంది. గ్రీనర్ అనేది ఉంది. అండ్ కింద చూసుకున్న మనకైతే టైప్ సి ఇన్పుట్ అయితే ఉంది. సో మనమైతే ఇక్కడైతే ఛార్జ్ పెట్టేసుకోవాలి సింపుల్గా. సో ఛార్జ్ పెట్టడం ద్వారా మనకైతే ఇక్కడ లైట్ ఇండికేషన్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఏం లేదు. సో ఇది ఓపెన్ చేయడంతో మనకైతే ఒక రిసీవర్, ఒక మైక్ అయితే ఉంటుంది. సో ఇవైతే మనకైతే బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అనమాట. అండ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేయడంతో మనకైతే ఒక కనెక్టర్ అండ్ ఒక రిసీవర్ అండ్ మైక్ అయితే ఉంది. సో మైక్ చూసుకోవచ్చు. అండ్ బాక్స్లో అయితే ఇవే ఉన్నాయి. సో మనకైతే ఇది సింగిల్ ఛానల్ అనమాట. సో ఒక్కరే మనం కాలర్ పెట్టుకొని వాడుకోవచ్చు ఈజీగా. అండ్ నెక్స్ట్ మైక్ అయితే చూసుకోవచ్చు. మైక్ మీద కూడా మనకైతే గ్రీనర్ అనేసి అయితే ఉంది. అండ్ ఇక్కడ కవర్ అయితే ఉంది. సో ఇక్కడ అయితే మనకైతే కొన్ని టర్మినల్స్ అయితే ఉన్నాయి. సో ఈ కవర్ తీసేసి దీనిలో పెట్టినప్పుడు మనకైతే ఛార్జ్ అయితే. సో దీని లోపల కూడా చూసుకోవచ్చు. లోపల మనకి టర్మినల్స్ అయితే కనబడుతున్నాయి లోపల. సో ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నా మనకి బ్యాక్ సైడ్ వైర్లెస్ అని అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ వైర్లెస్ అయితే ఉంది. సో ఈ విధంగా ప్రెస్ చేసి మన కాలర్కి అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకైతే బటన్ అయితే ఉంది. ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్న గ్రీనర్ అనేసి అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మైక్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మైక్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ మనకైతే ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే నార్మల్గా ఆన్ చేద్దాం ఏ విధంగా వస్తుందో అనేది. సో ఆన్ చేయడంతోనే చూడండి మనకైతే బ్లింక్ అయితే అవుతుంది లైట్. గ్రీన్ అండ్ రెడ్ కలర్లో బ్లింక్ అయితే అవుతుంది లైట్ చూడండి. మనం ఎప్పుడైతే రిసీవర్ని మనం ఫోన్ కనెక్ట్ చేయడంతోనే అప్పుడైతే దీనిలో లైట్ అయితే వెలుగుతుంది. మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామంటే మన ఫోన్ కనెక్ట్ చేయడంతోనే ఆటోమేటికల్లీ ఈ రిసీవర్ అనేది దీనికి కనెక్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఇది
రిమూవ్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం ఇది రిమూవ్ చేస్తామో అప్పుడైతే ఇదైతే డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. సో పేరింగ్ స్టేజ్కి అయితే వస్తుంది. మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో అప్పుడే పేర్ అవుతుంది అనమాట. సో మనం నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఇక్కడైతే మనకైతే పోర్ట్ ఉంది కదా. సో ఈ పోర్ట్ ఏంటంటే సో టైప్ సి పోర్ట్. సో ఇందులో మనం పెట్టేసుకొని మన వాయిస్ అంటే మన మన దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మన వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేసి మనమైతే ఈజీ వినొచ్చు. సో హెడ్ ఫోన్ జాక్ పెట్టేసి మనమైతే ఈజీగా మన వాయిస్ ఏ విధంగా వినబడుతుంది కావచ్చు అవన్నీ అయితే మనమైతే ఈజీగా వినొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇది అన్నమాట కేబుల్ అనమాట. సో ఇక్కడైతే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి క్లిప్ అనమాట. సో మనమైతే ఈజీగా మన కాలర్కి అయితే సెట్ చేసుకొని మనమైతే ఈజీగా వాడుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే మనం రిసీవర్ని కావచ్చు అండ్ మైక్ని కావచ్చు మనం దీనిలో పెట్టడంతోనే మనకైతే ఇందులో మ్యాగ్నెటిక్ అయితే ఉంది. సో ఇలా పెట్టడంతోనే లోపలికి లాగేసుకుంటుంది. సో ఆటోమేటిక్ సో జస్ట్ ఇలా పెట్టడంతోనే ఇట్లా తీసేసుకుంటుంది ఫాస్ట్గా. అండ్ ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకో. ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఈ కవర్ అయితే తీసేద్దాం. సో కవర్ అయితే తీసేద్దాం. సో చూడవచ్చు కవర్ అయితే తీసేసినాం. సో తీసిన తర్వాత మనం కేసులో పెడితే ఏమవుతుందో ఒకసారి అయితే చూద్దాం. సో కేసు అయితే ఇక్కడ ఉంది. సో కేసులో అయితే పెడుతున్నా. సో పెట్టడంతోనే ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఇండికేషన్ చూసుకోవచ్చు. రెడ్ కలర్ ఇండికేషన్ అయితే తెలియదుగా. లైట్ అయితే తెలియదు రెడ్ కలర్లో చూడండి. ఇప్పుడైతే తీస్తున్నా. లైట్ ఆఫ్ అయింది అండ్ ఇప్పుడు పెట్టేసా. సో ఛార్జ్ అయితే అవుతుంది ఆటోమేటికల్లీ. సో మనకి మైక్ ఒకటే ఛార్జ్ అవుతుంది. సో ఇదైతే మనకైతే ఫోన్ నుంచి అయితే పవర్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇదైతేనేమో దీంట్లో నుంచి అయితే ఛార్జ్ అయితే అవుతుంది. మనం ఎప్పుడైతే మైక్ తీసి కేసులో పెడతామో అప్పుడైతే మైక్ అయితే ఛార్జ్ అయిపోతుంది. మనం ఎప్పుడంటే అప్పుడైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనమైతే ఈ మైక్ని అయితే టెస్ట్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే నేనైతే యూజ్ చేసేది బోయా M1 మైక్ అయితే యూజ్ చేస్తున్నా. సో మీకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే గాలి అయితే బాగా వస్తుంది. అండ్ మనమైతే ఈ మైక్ని కనెక్ట్ చేసిన తర్వాత మనకి నాయిస్ కావచ్చు, నాయిస్ రిడక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అండ్ ఇందులో మనకి 3 స్టేజెస్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అయితే ఉందిగా. సో అది ఏ విధంగా పనిచేస్తుంది అనేసి అయితే చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనమైతే బోయా M1 మైక్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. సో మీకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడే విధంగా వస్తుంది అండ్ మైక్ కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ ఏ విధంగా వస్తుంది అయితే చూడండి. సో ఫ్రెండ్స్ ఆన్ అయింది కదా. సో ఆన్ అయిన తర్వాత గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ప్రెస్ చేయడంతోనే మనకి సింగిల్ లైట్ వెలిగింది కదా. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ నాయిస్ కాన్సలేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రెస్ చేయడంతో ఇది సెకండ్ స్టేజ్ అండ్ మళ్ళీ ప్రెస్ చేయడంతో థర్డ్ స్టేజ్ అండ్ మళ్ళీ ప్రెస్ చేసిన నార్మల్ స్టేజ్కి అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకైతే నాయిస్ కాన్సలేషన్ అయితే చేస్తుంది అనమాట 3 స్టేజెస్లో. ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే గ్రెనరో మైక్ని అయితే కనెక్ట్ చేసిన. సో కనెక్ట్ చేసిన తర్వాత నాయిస్ రిడక్షన్ మనకి 3 స్టేజెస్ అయితే ఉంది కదా. సో 3 స్టేజెస్ అయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడైతే నార్మల్ అయితే ఉంది. సో కొంచెం అయితే ఎయిర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ కొన్ని సౌండ్స్ అయితే వస్తుండొచ్చు. సో నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫస్ట్ అయితే క్లిక్ చేసిన. సో ఫస్ట్ స్టేజ్ అయితే ఇప్పుడైతే ఆన్ అయింది. సో ఈ నాయిస్ ఇక్కడ నాయిస్ ఏ విధంగా వస్తుంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఒకసారి చూడండి. సో నెక్స్ట్ అయితే మనం సెకండ్ స్టేజ్ అయితే ఓకే చేద్దాం. సో సెకండ్ స్టేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి సెకండ్ స్టేజ్ అనమాట. సో సెకండ్ స్టేజ్ ఏ విధంగా ఉందో చూడండి. సో నాయిస్ ఏ విధంగా వస్తుంది, నా వాయిస్ ఏ విధంగా వినబడుతుంది అనేసి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అయితే మనమైతే థర్డ్ స్టేజ్ అయితే పోదాం. సో థర్డ్ స్టేజ్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మీకు వాయిస్ ఏ విధంగా వినబడుతుందో చూడండి. అండ్ నాయిస్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కావచ్చు ఏ విధంగా వస్తుందో చూడండి. సో నెక్స్ట్ అయితే మనమైతే నార్మల్ స్టేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇప్పుడైతే మీకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఏ విధంగా వాయిస్ అయితే ఈ 3 నాయిస్ కాన్సలేషన్ స్టేజెస్లో మనకి వాయిస్ ఏ విధంగా వచ్చింది అనేసి అయితే మీకు తెలిసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో మైక్ ఏ విధంగా అంటే గ్రెనరో వైర్లెస్ మైక్ అయితే నాయిస్ ఏ విధంగా రిడక్ట్ చేస్తుందో అండ్ 3 స్టేజెస్ కూడా ఏ విధంగా వర్క్ చేసిందో కూడా చూసారు కదా. సో ఈ మైక్ అయితే మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకైతే నాయిస్ అయితే చాలా ప్లేస్లో అయితే మనం చేసేటప్పుడు నాయిస్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే నాయిస్ రిడక్షన్ అయితే ఉంది కాబట్టి మనకైతే నాయిస్ అయితే రికార్డ్ చేయదన్నమాట. సో సింపుల్గా మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రెనరో వైర్లెస్ మైక్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే